13వ తారీఖున జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి 3వ నెంబర్ బ్యాలెట్ పేపర్ మీద కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, ఖమ్మం టౌన్ అధ్యక్షులు జావిడి గారు, సంబాని గారు, స్వర్ణకుమారక్క, బాలసాయనన్న, అదే రకంగా జానీయమయ్య, కోరపాటన్న, శ్రీకాంత్ అన్న, నాగేశ్వరరావు అన్న, కోట్ల గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ముందుగా గడిచిన 20-25 రోజుల నుంచి ఈ పార్లమెంటు ఎన్నికల కురుక్షేత్రంలో నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియజేస్తూ మండు టెండను సైతం లెక్క చేయకుండా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా మీ శాఖ మంత్రిగా, అదే రకంగా ఖమ్మం పార్లమెంటు ఎందుకు చెప్తున్నారంటే వారి ఆలోచనలు, వారి విధి విధానాలు వారు టార్గెట్ చేసుకొని ఇండియా కూటమిలో ఉండే నాయకుల్ని, బలంగా ఉండే నాయకుల్ని వారు ఎలా వారికి ఉన్న వ్యవస్థల ద్వారా, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, వారికి ఉన్న వ్యవస్థల ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారందరి మీద ఏ రకమైన కక్ష పూరితమైన చర్యలు తీసుకుంటుందో ఈనాడు స్పష్టంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో, చివరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనాడు మనం చూస్తున్నాం. ట్యాక్స్ల రూపంలో తెలంగాణ ప్రజలు సంపాదించిన సొమ్ముని కేంద్ర ప్రభుత్వంలో చెవులు మెలేసి మీరు వసూలు చేసి న్యాయబద్ధంగా రావాల్సిన వాటాన్ని కూడా ఇవ్వకుండా కేవలం 9 లక్షల కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్న మీరు చెప్పే దాంట్లో సత్యం ఎంతుందో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలా దీన్ని సాధించవచ్చు అని ఆలోచించి ధరణి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ధరణి అయితే ఏమి చేసినా రెండవ కంటికి తెలవకుండా ఆ రికార్డులని మార్చొచ్చు, ఆ వేలాది ఎకరాలని వారి కుటుంబ సభ్యులకి, వారి తొత్తులకి ఇవ్వచ్చు అని ధరణిలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో వేలాది ఎకరాలను ఆనాటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వారితో పాటు వారి తొత్తులుగా ఉన్న నాయకులు ధరణిలో ఈనాడు దర్శనమిస్తున్నారు. వారి పేర్లన్నీ వారి కళ్ళ ముందే వేటల వారి కుంగిపోయి ఆ ప్రాజెక్టులో నీరు కిందికి లీక్ అయిపోతుంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేము అని తెలిసి కూడా రైతన్నలకి వారు చేసిన తప్పు ఎక్కడ చెప్పి క్షమాపణ అడగాల్సి వస్తుందని